బంగారం వెండి డబ్బు కోసం దొంగతనాలు చేయడం చూసుంటారు లేదా వినుంటారు. కానీ గ్యాస్ సిలిండర్ చోరీ చేయడం ఎప్పుడైనా చూసారా? కనీసం విన్నారా? అయితే సూర్యాపేట జిల్లా కోదాడలో వెలుగు చూసిన ఈ సంఘటనను ఓసారి చూసేయండి. కోదాడ పట్టణంలోని ఓ వెల్డింగ్ షాప్ దగ్గర ఉన్న గ్యాస్ సిలిండర్ను ఓ వ్యక్తి గుట్టు చప్పుడు కాకుండా ఎత్తుకు వెళ్లిపోయాడు. దర్జాగా బైక్ పై వచ్చి మరీ పట్టపగలు చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే నిజంగా అతను దొంగేనా లేక గ్యాస్ కొరత అతన్ని దొంగగా మార్చిందా అని చర్చించుకుంటున్నారు స్థానికులు. సూర్యాపేట జిల్లా కోదాడలో గ్యాస్ సిలిండర్ చోరీకి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు ప్రస్తుతం సంచలనంగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇది వైరల్ గా మారుతోంది. బైక్ పై వచ్చిన వ్యక్తి చాలా దర్జాగా గ్యాస్ సిలిండర్ను దొంగిలించి తీసుకువెళ్తున్న దృశ్యాలు చాలా స్పష్టంగా మనం ఆ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు చూడొచ్చు. అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. గత కొంతకాలంగా గ్యాస్ కొరత వేధిస్తుండటంతో ఎక్కడికక్కడ గ్యాస్ బండను దొంగిలించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కోదాడలో కూడా ఇటువంటి ఘటన వెలుగు చూసింది. బైక్ పై వచ్చిన వ్యక్తి చాలా దర్జాగా లోపలికి వచ్చాడు. అక్కడ గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకుని గేట్ వరకు బయటకు వచ్చాడు. అక్కడ కాసేపు అటు ఇటు రెక్కి నిర్వహించి ఎవరూ రావట్లేదు చూడట్లేదు అనుకోగానే తీసుకుని రోడ్డు మీదకి వెళ్ళాడు. బైక్ మీద పెట్టుకుని అక్కడ నుంచి ఉడాయించిన దృశ్యాలు చాలా స్పష్టంగా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.